హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాట్స్ స్పెషల్. ప్రీవియస్ నా ఛానల్ అయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. అవి కూడా 2 hours అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ వేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. లవ్స్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్లో ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ ఇలా వస్తుంది. అలా టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా సేమ్ అన్ని టెక్స్ట్లెట్స్కి ఇలా యాడ్ చేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ ఇలా అన్నిటికీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1 అని చెప్పేసి ఉంది. గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి ముందుకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసి ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఫోటోని క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి స్టైల్ షేప్ సెట్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఆన్ చేసుకొని స్టార్టింగ్లోకి వచ్చేసి మూవ్ టాస్క్లో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా ఫోటోని అడ్జస్ట్మెంట్ వేసుకొని మీకు నచ్చినట్టుగా ఇలా వస్తుంది చూడండి. ఇలా యాడ్ వేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ ఆన్ చేసి కాపీలర్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేసి రీగ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ ఆన్ చేసి పేజ్ లేయర్ వేసి ఫోటోలో ఇలా కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. లేదైనా యాడ్ చేసుకొని ఇక్కడ మూడు డాట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని మీకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 3 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ ఆన్ చేసి పేజ్ లేయర్ వేసి ఫోటోలో ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. లేదైనా యాడ్ చేసుకుని మూడు డాట్స్ క్లిక్ చేసి ఇలా మీకు ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. గ్రూప్ 4 ఓపెన్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ ఆన్ చేసి పేజ్ లేయర్ వేసి ఫోటోలో ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. లేదని ఇలా యాడ్ చేసుకుని మూడు డాట్స్ క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ గ్రూప్ 5 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ ఆన్ క్లిక్ చేసి పేజ్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని మూడు డాట్స్ క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తారంటే ఇక్కడ 9.25 దగ్గరకు వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఆన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. లేదైనా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏం చేయండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. మిడిల్లోకి జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి ఫోటోని ఇలా క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందికి డ్రాగ్ చేయండి. చూడండి ఇలా వస్తుంది. ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి అలా ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఆన్ చేయండి. ఇలా వస్తుంది. చూడండి ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ ఏరియా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పట్టింగ్ చేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టోటల్ కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి ఇలా వస్తుంది. ఇలా ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకోవచ్చు నాకు సింపుల్గా సేమ్ అన్ని ఫోటోలెట్స్కి ఇలానే వేసుకో. సేమ్ మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఆన్ చేసి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫింగర్స్ ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఫోటో లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫేస్ పైన లిరిక్స్ వస్తున్నాయి కదా, లిరిక్స్ టెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా
మొత్తం ఇలానే ఎడిట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ అందు మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి.